దేవాలయము లేదా దేవుని ఇల్లు అని చెప్పబడుతున్నటువంటి సంగతి ఆలోచించాలి. మూలపాఠం ఇది. అనగా క్రైస్తవుడు అయ్యే సమయానికి ఈ పాఠము మనము నేర్చుకొని ఉన్నవారమై ఉంటాము. కాబట్టి ఒకవేళ ఎవరికైనా సరే సరిగ్గా సంగతులు అర్థం కాకపోయినా ఇప్పుడు మరోసారి మనము పునరాలోచన చేయటము, విషయాలను గ్రహించటం అనేది చేయటం అనేది అవసరమై ఉంది. జాగ్రత్తగా సంగతులు ఆలోచించైపోతాం. దేవాలయము లేదా దేవుని ఇల్లు అని దేనిని గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు? పితరుల కాలంలో నిర్దిష్టమైనటువంటి స్థలం లేదు. పితరుల కాలంలో నిర్దిష్టమైనటువంటి స్థలము లేదు. ఎక్కడ ఆరాధన చేయాలి? ఆజ్ఞ లేదు. మరి ఎక్కడ ఆరాధన చేసేవారు? పితరుల కాలము అనగా తొలిమానవుడైనటువంటి ఆదాము నుండి ధర్మశాస్త్రము స్థాపించబడేంత వరకు, ధర్మశాస్త్రము ఇశ్రాయేలు ప్రజలకు ప్రదానం చేయబడేంత వరకు ఉన్నటువంటి కాలాన్ని పితరుల కాలము అని అంటారు. సేనాయి పర్వతం దగ్గర ధర్మశాస్త్రము ప్రదానం చేయబడింది. నిర్గమాకాండము 19వ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు సేనాయి పర్వతం వద్ద ధర్మశాస్త్రము ప్రదానం చేయబడింది. ఆదాము ధర్మశాస్త్రం క్రింద ఉన్నవాడు కాదు. ఆదాముకు ధర్మశాస్త్రం లేదు, నోవాహుకు ధర్మశాస్త్రం లేదు, అబ్రహాముకు ధర్మశాస్త్రం లేదు, అబ్రహాం యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకునకు కానీ యాకోబునకు కానీ ఇలాగున ఈ పితరులు అనబడుతున్నటువంటి వారు ఎవరికి ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం లేదు, ప్రార్థనలు చేసేవారు. ఆదికాండము రాయబడినటువంటి సంగతులు ఏ విధంగా ఉన్నాయి? పితరుల కాలంలో దేవుని స్థలము, దేవాలయము అని చెప్పబడినటువంటి ప్రస్తావన మనకి గ్రంథంలో ఎక్కడా కనిపించదు. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటే చదువుదాం. ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనంలో, మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. ప్రార్థన చేశారు. ధర్మశాస్త్రము లేనప్పుడు దేవుని ప్రజలు దేవుని సమీపించి ఆరాధించారు. వారి ఆరాధన విధానం వేరు. ఆరాధన జరిగింది, దేవుని ఆరాధించేవారు. ఎక్కడ స్థలం లేదు, పర్టికులర్గా ఈ స్థలం అని చెప్పబడేటువంటి స్థలం లేదు. అనువైనటువంటి స్థలంలో, వారికి అనువైనటువంటి స్థలంలో బలులు అర్పించబడేవి. బలి అర్పణ జరిగేది. దేవుని సేవించటము, ఆరాధించటం అనేది నిర్దిష్టమైనటువంటి స్థలం లేదు పితరుల కాలంలో. సుమారుగా 2500 సంవత్సరాలు నిర్దిష్టమైనటువంటి ఆరాధన స్థలము లేకోకుండా, ఆరాధన స్థలం లేదు కానీ ఆరాధన జరుగుతుంది. దేవుని ప్రార్థించుకోవటానికి స్థలం లేదు కానీ ప్రార్థన జరుగుతుంది.
దహన బలులు అర్పించేటువంటి ప్రత్యేకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి స్థలము లేదు, కానీ బలులు జరుగుతున్నాయి, ఆరాధన జరుగుతుంది, దేవుని ప్రార్థించడం జరుగుతుంది, బలులు అర్పించడం జరుగుతుంది. కానీ నిర్దిష్టమైనటువంటి స్థలము దేవుడు ఎంకనూ చూపించలా. ఫలానా స్థలంలోనే ఆరాధన చేయాలని కోరలా, ఫలానా స్థలంలో బలులు అర్పించాలని దేవుడు ఆజ్ఞాపించలా, ఫలానా స్థలంలో దేవుని ఆరాధించాలని చెప్పలా. ఎక్కడ ఆరాధన చేసేవారు? ఎక్కడ ఆరాధన చేసేవారంటే తమకు అనువైనటువంటి స్థలములో. ఆదికాండము 8వ అధ్యాయంలో మనం చదివితే, నోవాహు జలప్రలయం తర్వాత తాను వాడల నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవునికి బలులు అర్పించడం అనే సంగతులు మనం చదువుతాం. ఆదికాండము 8వ అధ్యాయము 19వ వచ్చి నుంచి చదువుతున్నాం. 8వ అధ్యాయం 19వ వచ్చి నుంచి, ప్రతి జంతువును, ప్రాకు ప్రతి పురుగును, ప్రతి పెట్టెయు, 8 అని చెప్పానండి, 18 చదువుతాను. 8 అని చెప్తే దయతో మన్నించండి. 18వ వచనంలో అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రులను బయటికి వచ్చిరి. ప్రతి జంతువును, ప్రాకు ప్రతి పురుగును, ప్రతి పెట్టెయు, భూమి మీద సంచరించుచు ఉన్నవన్నీ వాటి వాటి జాతుల చొప్పున ఆ వాడల నుండి బయటకు వచ్చును. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి, నోవాహు బలిపీఠం కట్టాడు. బలిపీఠము వారి ఆరాధనకు సింబల్ అయి ఉంది. బలిపీఠం కట్టబడింది. ఎక్కడ? వాడ ఏ స్థలంలోనైతే కొండల మీద ఆగిందో ఆ పరివాహక ప్రాంతంలో, ఫలానా స్థలంలోనే బలిపీఠం కట్టాలని దేవుని యొక్క ఆజ్ఞ లేదు, దేవుడు ఆజ్ఞాపించలా. 6వ వచనం ఇలాగ రాయబడి ఉంటుంది, 40 దినములైన తర్వాత వాడు చేసిన కిటికీ చేసినప్పుడు కొన్ని పక్షులను వదిలేయటం జరుగుతుంది. 4వ వచనంలో 7వ నెల 17వ దినమున వాడ అరారాతు కొండ మీద నిలిచిందంట. కాబట్టి కొండ ప్రాంతాల్లో ఎక్కడో తెలియదు. నోవాహు బలి అర్పించాడు బలిపీఠం కట్టి. బలిపీఠము వారి ఆరాధనను సూచిస్తుంది పితరుల కాలంలో. ఆ తర్వాత నోవాహు కాలం తర్వాత అబ్రహాము, పితరుడైనటువంటి అబ్రహాము, ఊరు అని చెప్పబడుతున్నటువంటి ఈ స్థలంలో నుంచి, ఊరు అని చెప్పబడుతున్నటువంటి ఈ స్థలంలో నుంచి బయలుదేరి హారాను మట్టుకు చేరుకుంటాడు. హారాను ఈ స్థలానికి వచ్చేస్తాడు. ఊరు నుంచి బయలుదేరి హారాను అనే ఈ స్థలానికి చేరుకుంటాడు. హారాను నుంచి కనాను దేశానికి చేరుకుంటాడు. కనాను దేశము ఇశ్రాయేలుకు వాగ్దానం చేయబడినటువంటి దేశము. కనాను దేశానికి చేరుకున్న తర్వాత తాను ఎక్కడైతే మొట్టమొదటిగా చేరుకుంటాడో ఆ స్థలంలో దేవునికి బలిపీఠం కట్టి బలి అర్పించినటువంటి వాడై ఉన్నాడు. ఆదికాండము 12వ అధ్యాయము 6వ వచనంలో రాయబడినటువంటి సంగతులు చదువుదాం. ఆదికాండము 12వ అధ్యాయము 6వ వచనంలో, అబ్రహాము బలిపీఠం కట్టాడు. ఎక్కడ కట్టమని ఆజ్ఞ ఉంది? ఆజ్ఞ లేదు. తాను అనువైనటువంటి స్థలాన్ని తానే ఎంచుకొని బలిపీఠాన్ని కట్టి దేవుణ్ణి సమీపించిన వాడై ఉంటాడు అబ్రహాము. 12వ అధ్యాయం 6వ వచనంలాగా రాయబడి ఉంది. అప్పుడు అబ్రహాము షేకెము నందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కానానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు అక్కడ బలిపీఠం కట్టాడు.
ఎక్కడ ఇది? షెకెమనబడుతున్నటువంటి కనాను ప్రాంతంలో. నోవాహు ఎక్కడ కట్టాడు? అరారోతు కొండల పరివార ప్రాంతంలో. అబ్రహాము కనాను ప్రాంతంలో బలిపీఠం కట్టాడు. నోవాహు అరారోతు కొండ ప్రాంతంలో బలిపీఠం కట్టాడు. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు ఫిలిస్తీయులు అనేటువంటి చెప్పబడుతున్నటువంటి గెరారు ప్రాంతంలో బలిపీఠం కడతాడు. ఆదికాండము 26వ అధ్యాయము 25వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. అక్కడ ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి, కాబట్టి ఎక్కడ ఈ స్థలం ఎక్కడ అంటే గెరారు. ఆదికాండము 26వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతాం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చును. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీన్ల రాజైన అబీబేలు వద్దకు వెళ్ళి, గెరారు ప్రాంతము లేదా ఫిలిస్తియా ప్రాంతము. నోవాహు బలిపీఠం కట్టి దేవుని సమీపించినటువంటి స్థలము అరారోతు కొండ పరివార ప్రాంతము. అబ్రహాము బలిపీఠం కట్టాడు, దేవుని సమీపించాడు బలుల ద్వారా. ఇది ఎక్కడ? కనాను. మూడోది ఇస్సాకు బలిపీఠం కట్టాడు. ఇది ఎక్కడ? గెరారు లేదా ఫిలిస్తియా ప్రాంతం. స్థలాలు మారిపోతున్నాయి, దేవునికి బలి అర్పించడం మాత్రం ఆగల. కాబట్టి ఎందుకు ఒక నిర్దిష్టమైనటువంటి స్థలం వీరికి లేదు బలి అర్పించడానికి, దేవుని సమీపించటానికంటే? పితరుల కాలంలో ఫలానా స్థలంలో మాత్రమే ఇవి జరిగించాలని దేవుని యొక్క నిర్దిష్టమైనటువంటి ఆజ్ఞ లేదు. ఎంతకాలం చేశారు వీళ్ళు? దగ్గరగా 2500 సంవత్సరాలు ధర్మశాస్త్రము ఇవ్వబడేంత కాలము ఇలాగనే వారు ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో బలిపీఠం కట్టడం, దేవుని సమీపించటం, దేవుని ఆరాధించటం, ప్రార్థనలు చేయటము, దేవునికి బలులు అర్పించటం అనేది ధర్మశాస్త్రములో కంటే ముందు నిర్దిష్టమైనటువంటి స్థలము లేదు. స్థలాన్ని గురించి దేవుడు ఆజ్ఞాపించలా. ధర్మశాస్త్రము ఎప్పుడైతే ప్రవేశపెట్టబడిందో, నిర్గమకాండము 19వ అధ్యాయంలో ఈ సంగతులు మనం చదువుతాం. సేనాయి పర్వతం మీద ధర్మశాస్త్రము ప్రదానం చేయబడింది ఇశ్రాయేలు ప్రజలకు. సేనాయి పర్వతం మీద ధర్మశాస్త్రం ప్రదానం చేయబడిన తర్వాత, ధర్మశాస్త్రం ఇచ్చిన వెంటనే ఇశ్రాయేలు దేవాలయం కట్టల. ఇశ్రాయేలు వెంటనే దేవాలయం కట్టలేదు. చాలా కాలం పట్టింది వారు ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత కూడా. దావీదు కోరుకుంటాడు. దావీదు ఏమని కోరుకుంటాడంటే, అయ్యా నేనేమో దేవదారు మ్రానుల్లోను, సమూయేలు 2వ గ్రంథంలో, నువ్వేమో నీ యొక్క మందసమేమో డేరాలలో గుడారాలలో. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా నలుదిక్కులు అతనికి శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలగచేసిన తర్వాత, రాజు తన నగరి యందు కాపురం ఉండి నాతానును ప్రవక్తను పిలువనంపించి, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో ఉంది. నాకు నచ్చలా. దావీదుకు వచ్చినటువంటి ఆలోచన నాకు నచ్చలా. ఏం నచ్చలా? నేనేమో రాజా మందిరాల్లో, రాజగృహాల్లో నన్ను రాజుగా చేసినటువంటి నా దేవుడేమో ఎక్కడో డేరాల మందసం డేరాలలో ఉంది. సో ఇతని కంటే ముందుగా, దావీదు కంటే ముందుగా సౌలు పరిపాలన చేశాడు. దేవాలయం కట్టాలని ఆలోచన చేయాల. సౌలు కంటే
సౌలు కంటే ముందుగా ప్రవక్తగా పనిచేసినటువంటి సమూయేలు ఉన్నాడు, దేవాలయం కట్టాలని ఆలోచన చేయాలి. కాబట్టి దావీదుకు కలిగినటువంటి ఆలోచన ఇది, దేవునికి ఒక మందిరం కట్టాలా. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనంలో దేవునికి మందిరం కట్టాలనే ఆలోచన మొట్టమొదటిగా వచ్చింది దావీదుకు వచ్చింది ఆలోచన. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయం 1వ వచనంలాగా రాయబడి ఉంటుంది. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఎలాగూ సెలవిచ్చును, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకనూ లేతప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే ఆలయం కట్టాలా, దేవునికి కట్టాలి ఆలయం. అద్భుతమైన ఆలోచన చేశాడు. నీకు ఒక ఆలయం కడతా నువ్వు ఉండటానికి అని అన్నాడు. పరమ తండ్రి మనిషిని ఆసక్తిని చూసి ఏమన్నాడంటే, నాకు ఆలయం కడతావా? నువ్వు కడితే ఎవడు వస్తాడు నీ ఆలయంలోకి? ఆలయం కడతావా నాకు? రావా నువ్వు? చిచి, నేను రాను. ఎందుకు రావు? హస్తకృతములైన ఆలయంలో నివసించేవాడిని కాదు నేను. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో హస్తకృతములైనటువంటి ఆలయంలో నేను నివసించను. నువ్వు కడితే కట్టావు, కానీ నేను బంగారంతో కడతా, బంగారపు రేకులను పొదిగించి కడతా, గర్భాలయం అంతా వెండి బంగారము రత్నమయాలతో చేస్తా. నువ్వు ఏదైనా చెయ్యి. నువ్వు కట్టిన దేవాలయంకి లేదా నువ్వు కొట్టుకున్న గూళ్ళలోకి నేను రాను. ఎందుకు రావు నువ్వు? 17వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 24వ వచనం నుంచి రాబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయములు ఆయన నివసించడు. చిచ్చి, నువ్వు ఏ దేవాలయం కట్టినా నేను రాను. బంగారంతో కడతా, రాను. వజ్ర వైడూర్యాలతో కడతా, నివసించడానికి రాను. ఎందుకు రావు? అది హస్తములతో కట్టబడింది. హస్తములతో కట్టబడిన దాంట్లోకి నేను రాను. బతిమలాడటం మొదలుపెట్టాడు. రావా? రాను. నాకు మక్కువ ఎక్కువ, నువ్వు ఇందుట్లో ఉండాలని. నువ్వు ఎంత మక్కువ అయినా, నువ్వు ఎంత ఇష్టపడినా నేను రాను. కనీసం నీ నామాన్ని పెట్టుకోవచ్చా దానికి? ఇది ఎవరిదని చెప్తే మేము పలానా వారిదని చెప్పుకోవచ్చా? చెప్పుకోపో. అంతవాటికి మాత్రం పర్మిషన్. రాజులు 2వ గ్రంథం 1వ గ్రంథం. కనీసం నేను కట్టినటువంటి దేవాలయానికి నీ పేరైనా చెప్పుకోవచ్చా? చెప్పుకోపో. రాజులు 1వ గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. రాజుల 1వ గ్రంథము 8:22లో ఇశ్రాయేలీయులు సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలవబడి ఆకాశము తట్టి చేతులెత్తి ఎట్లా నేను, యెహోవా ఇశ్రాయేలు దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడునూ లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధన నెరవేర్చుచు కనికరము చూపుచున్నవాడివై ఉన్నావు. దేవాలయం కట్టాడంటే సొలొమోను. ఇక్కడ చూపించబడుతున్నటువంటి దేవాలయము జస్ట్ నమూనా మాత్రమే. ఇలాంటి ఒక అందమైన, ప్రపంచంలో ఇంక ఎన్నడూను ఎప్పుడును కట్టబడినటువంటి అద్భుతమైనటువంటి భౌతికమైనటువంటి ఒక కట్టడాన్ని నిలబెట్టాడు సొలొమోను. ఆ దేవాలయం చూస్తే మనుషులకు మతిపోతుంది. ఉపయోగించిన బంగారం, ఉపయోగించిన వెండి, ఉపయోగించిన దేవదారు మ్రాను, దానికి అలంకరణ, దాని గోడల మీద చెక్కబడినటువంటి ఆభరణాలు,
వాటన్నిటిని చూసినప్పుడు మనిషి యొక్క మతి చలించిపోతుంది. అంత అద్భుతంగా కట్టినటువంటి దేవాలయం ఎదుట నిలబడి 2 చేతులు ఎత్తి సొలొమోను ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, తన ప్రార్థనలో 26వ వచనంలాగా రాయబడి ఉంది, ఇశ్రాయేలు దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రి అయిన దావీదుతో నీవు సెలవిచ్చిన మాట నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. దేవాలయము అనగా దేవుని ఆలయము, దేవుడు ఉండే స్థలము అని ఆలోచన ఉండేది వాళ్ళకి. దేవాలయాన్ని కట్టినటువంటి సొలొమోను మాట్లాడుతాను, నిశ్చయంగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయుడు. తెలుసా నీకు సొలొమోనా? నీకు తెలుసా? నాకు తెలుసు. నాకు తెలియటం ఏంటి? మా నాయనకే చెప్పావు నువ్వు. హస్తకృతాలతో కడితే దాంట్లో నివసించేవాడిని కాదు నేనని మా నాయనకే చెప్పావు నువ్వు. నీకు తెలుసా? నాకు కూడా తెలుసు. తెలిసి ఎందుకు కట్టావు? ఆయన ఉంటాడని కట్టలా. ఎందుకు కట్టావు? కింద భాగం చదువుతాం. ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము. అద్భుతమైన మాట కదా అది. ఏమేం పట్టవైనా ఒకవేళ నివసించాలనుకుంటే ఆకాశ మహాకాశములు సైతం పట్టవు. నేను కట్టించిన మందిరం ఏంటి? మరి ఎందుకు కట్టావు? ఆయన రిక్వెస్ట్ పెట్టాడు, కట్టి దేవాలయాన్ని కట్టి. ఎందుకు కట్టాడంట? అయినను యెహోవా నా దేవా, నీ దాసుడైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడినైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నీ దాసుడినైన నేను చేయు ప్రార్థన దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని. ఏముంటుంది అక్కడ? నామం ఉంటుంది, పేరు ఉంటుంది. నువ్వు ఉండవా? చిచి, నేనుంటానికి, అది నా నామం ఉంటానికి అక్కడ ఆయన పేరు ఉంటుంది. ఇది ఎవరిది? దేవునిది. యెహోవా దేవుని కోసం కట్టాం అనే పేరు మాత్రమే ఉంటుంది. అందుట్లో ఆయన ఉండడు. ఆయన నిబంధన ఉంటుంది, నిబంధన మందసం ఉంటుంది, కానీ ఆయన అందుట్లో ఉండటానికి ఇష్టపడాల. కాబట్టి ఎలాగన సొలొమోను చేత కట్టించబడినటువంటి దేవాలయము ఒక రోజున చరిత్రలో నిలవబెట్టబడింది. నిలవబెట్టబడిన తర్వాత పరమ తండ్రి ఏం చేశాడంటే, దేవాలయం కట్టక మునిపే, దేవాలయం ఒకవేళ కట్టితే ఆ దేవాలయంలోనికి వారు నియామక కాలాలను అనుసరించాలా. నియామక కాలములు దేవుడు నియమించిన కాలములు, దేవుని యొక్క అపాయింటెడ్ డేట్స్ కొన్ని ఉంటాయి. ఆ అపాయింటెడ్ డేట్స్కి సంబంధించి ఎలాగని రాయబడి ఉంటుంది. లేవ్యాకాండము 23వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఇవి. లేవ్యాకాండము 23వ అధ్యాయం 1వ వచనంలో, దేవాలయము కట్టక మునిపే దేవుడు ఒక నియమాలు, దేవుడు ఒక కట్టడలు, దేవుడు తన ప్రజలు చేయవలసినటువంటి ఆచారాల గురించి మాట్లాడాడు. లేవ్యాకాండ 23వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాం. మరియు యెహోవా మోషేకి ఎలాగ సెలవిచ్చెనో, నీవు ఇశ్రాయేలుతో ఎట్లనుమో మీరు చాటింపవలసిన, అదిగో అది యెహోవా నియామక కాలములు ఇవి. ఏంటో అవి? ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను, నా నియామక కాలములు ఇవి. మొదలుపెట్టాడు. ఒకటి, నా నియామక కాలాల్లో మొదటి సంగతి విశ్రాంతి దినము, ఇది నేను నియమిస్తున్నా, ఆచరించాల. 2, కిందకు వచ్చేద్దాము. 5వ వచనంలో, మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు, అదిగో మరొక సంగతి చెప్పాడు, పస్కా పండుగ. మరో సంగతి చదువుతాం 9వ వచనంలో, మరియు ఎలాగ సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలుతో ఎట్లనమో నేను మీకిచ్చుచున్న దేశంలో మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మొదటి పంటలో
అందువల్ల సంగతులు చెప్తున్నాడు. ప్రథమ ఫలముగా వచ్చేది రావాలా. బోల్డ్ అని సంగతులు అని అందుట్లో ఒక సంగతి అని నేను చెప్పట్లా. నియామక కాలాలు బోల్డ్ అని. విశ్రాంతి దినం ఉంది, పస్కా పండుగ ఉంది, ప్రథమ ఫలముల పండుగ ఉంది, శృంగధ్వనుల పండుగ ఉంది, అదేవిధంగా ప్రాయశ్చిత్తార్థ దినం ఉంది. బోల్డ్ అని సంగతులు. ఇప్పుడు ఇవన్నీ ఆలోచన చేయటానికి కాదు మనం కూడుకుంది. దేనికోసం వచ్చాం ఇక్కడికి? సొలొమోను దేవాలయం కట్టిన తర్వాత, దేవాలయం కట్టక మునిపే దేవుడు ఇశ్రాయేలు ప్రజల్లో తన కోసము ఆచరించవలసినటువంటి కొన్ని ఆచారాలు, నియమాలు, కట్టడలు ఉన్నాయి. వాటిని ఆచరించడానికి ఏం చేయాలంటే ఇశ్రాయేలు ప్రజలు ద్వితీయోపదేశకాండం 16 దేవాలయం కట్టక మునిపే దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు ఎలాగని కనబడుతున్నాయి. ద్వితీయోపదేశకాండము 16 రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. ఏటికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండగలోను, వారముల పండగలోను, పర్ణశాలల పండగలోను, అందువలన స్థలమున అందరూ సంవత్సరానికి 3 సార్లు రావాలి. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలానికి రావాలి. అందరు రావాలా. ప్రతివాడు ఇశ్రాయేలుడై పుట్టిన ప్రతివాడు రావాలా. దేవుడు కోరుతున్నాడు, ఇశ్రాయేలుడై పుట్టిన ప్రతివాడు సంవత్సరానికి రావాలి. ఎక్కడికి రావాలా? ఇప్పుడు చెబుతున్నాడు. నోవాహు ఎక్కడికి రావాలా? లేదు సమాచారం, ఆజ్ఞ లేదు. అబ్రహాము ఎక్కడికి వచ్చి బలులు అర్పించాలనే ఆజ్ఞ లేదు. ఇస్సాకు ఆజ్ఞ లేదు. ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలీలు ఎక్కడికి రావాలా? ద్వితీయోపదేశకాండం 12 దేవాలయం కట్టబడితే లేదా ఇశ్రాయేలు తాము స్వతంత్రించుకునేటువంటి వాగ్దాన భూమిని చేరుకున్న తర్వాత వారు ఎక్కడికి రావాలా? బలులు అర్పించాలా? ఎక్కడికి రావాలా? నైవేద్యం సమర్పించాలా? ఎక్కడికి రావాలా? తాము మొక్కుకున్న మొక్కుబళ్ళు చెల్లించాలా? ఎక్కడికి రావాలా? ద్వితీయోపదేశకాండం 12 5 నుంచి రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకుని స్థలమును, నామమును కొరకు స్థాపించేటువంటి స్థలం ఏంటో వెతకి అక్కడికే యాత్రలు చేయాలా. అక్కడికే మీరు మీ దహన బలులను మీ దశమ భాగములను, ప్రతిష్టములుగా మీరు చేయు నైవేద్యములను, మొక్కుబడి అర్పణలను, స్వేచ్ఛార్పణలను, పశువులలోను గొర్రె మేకలలోను తొలుచులు వాటిని తీసుకుని రావాలి. అక్కడికే నేను ఎక్కడైతే అంటానో అక్కడికే. ఏమేమి తీసుకురావాలా? బలులు, మొక్కుబళ్ళు, నైవేద్యాలు, స్వేచ్ఛార్పణలు, అంటే స్వచ్ఛందంగా తను ఒకటి నేను మొక్కుంటూ అర్పిస్తాను. ఏదన్నా కట్టాలని అనౌన్స్మెంట్ జరిగితే ఆ కట్టడానికి ఇచ్చేటువంటి అర్పణలు, స్వేచ్ఛార్పణలు వగేరా ఏదైనా కానివ్వండి, వారికి తీసుకురావాల్సినటువంటి స్థలం ఎక్కడన్నాడు? నేను ఒక స్థలం చూపిస్తా భవిష్యత్తులో, ఆ స్థలానికి రావాలి మీరు. కాబట్టి దేవుని ఆరాధించాలనేటువంటి క్రమంలో లేదా దేవుని సమీపించాలనేటువంటి క్రమంలో దూర ప్రాంతంలో వారు ఎక్కడెక్కడి నుంచి ఉన్నా దేవుని ఏర్పాటు చేసినటువంటి స్థలానికి వచ్చేటప్పుడు బలులు అర్పించాలా. ఒక విధమైనటువంటి బలి కాదు అది. అనేక బలుల గురించి మాట్లాడే గ్రంథంలో అనేక బలులు ఉన్నాయి.
లేవ్యకాండము 3వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. దేవుని సమీపించేటప్పుడు బలులు అర్పించేవారు వాళ్ళు. ఈ రోజున మనము ఆత్మ సంబంధమైనటువంటి బలులతో వస్తున్నాం. ఎవరు ఎక్కడ భౌతిక సంబంధమైనటువంటి జంతువులను తీసుకొని వచ్చేవారు కాదు. ఆనాడు బలులు అర్పించబడేవి. బలులు భౌతిక సంబంధమైనటువంటి బలులు. లేవ్యకాండము 3వ అధ్యాయం 1వ వచనంలో ఎలాగని రాయబడి ఉంది, అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల. అక్కడ ఒక బలి గురించి మాట్లాడాడు. సమాధాన బలి అయిన ఎడల. నాలుగో అధ్యాయం 3వ వచనంలో సమాధాన బలి. ప్రజలు అపరాధులగునట్లు అభిషక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెను యెహోవాకు పాప పరిహారార్థ బలి. ఇదొక బలి. రకరకాలైనటువంటి బలు. సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, ఎలాగున ఎన్నెన్నో బలులు చెప్తున్నాడు. ఆ ప్రతి బలికి జంతువులు మార్చబడేవి. సమాధాన బలికి ఏమని కోరాడంటే, ఎక్కడి నుంచి తీసుకురావాలి సమాధాన బలులు అర్పించడం కొరకు? 3వ అధ్యాయం చదువుతాం మరొకసారి. 3వ అధ్యాయం మరొకసారి చదువుతాం. 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే, అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల అతడు గోవులలోని తీసుకొని వచ్చి గోవులోంచి తీసుకురావాల. ఆడదా మగదా తాను ఏదైతే నిశ్చయించుకుంటాడో దాన్ని తీసుకురావాలి. గోవుల్లో నుంచి తీసుకొచ్చి అర్పించబడేది. 2, గొర్రె మేకల నుంచి తీసుకొచ్చి అర్పణలు అర్పించబడేవి. లేవ్యకాండము 14వ అధ్యాయము 10వ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. బలులు వివిధమైనటువంటి బలులు ఉన్నాయి. వివిధమైన బలులకు వివిధమైనటువంటి జంతువులు దేవుడు కోరుతున్నాడు. 14వ అధ్యాయం 10వ వచనం నుంచి రాయబడిన సంగతులు ఇవి. 8వ నాడు వాడు నిర్దోషమైన 2 మగ గొర్రె పిల్లలను, మొదటిగా ఏం చెప్పాడు? గోవుల్లో నుంచి అన్నాడు. ఇప్పుడేం చెప్తున్నాడు? గొర్రె పిల్లల నుంచి అన్నాడు. 21వ వచనం కూడా చదువుదాం. 21వ వచనం కూడా, వాడు భేదవాడై పైన చెప్పిన దంతియు తేజాలని ఎడల, అయ్యా నా స్తోమత బాగలా, నేను గోవులు తీసుకొచ్చే పరిస్థితి లేదు నాకు అన్నాడు అనుకో. లేదంటే నేను గొర్రెలు తీసుకొచ్చే పరిస్థితి నాకు లేదన్నాడు అనుకో. ఏం తేవాలా? కింద భాగం చదివితే అర్థమవుతుంటుంది అన్నమాట. 22వ వచనంలో, వానికి దొరకగల 2 తెల్ల గొవ్వలను కానీ పావురాలు కానీ, ఎలాగున దేవుడు నియమించుకున్నటువంటి స్థలములో బళ్ళు అర్పించబడాలని దేవుడు కోరాడు. గోవులు, గొర్రెలు, గువ్వలు లేదా పావురాలు వగేరా వగేరా ఏదైనా సరే దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తుంటాడో బలికి ఏది కావాలో దేవుడు చూసేస్తాడు. ఆ బలికి సంబంధించి అతడు పట్టుకొని రావాలి. సమస్య ఏంటంటేనో మరొక సంగతి కూడా మనం చూడవచ్చు. సంఖ్యాకాండం 28వ అధ్యాయం 16వ వచనంలో కూడా కోడె దూడలు అని అంటాడు. కోడె దూడలు. సంఖ్యాకాండము 28వ అధ్యాయం 16వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. 28వ అధ్యాయం 16వ వచనంలో 16వ వచనం చదివితే, మొదటి నెల 14వ దినము యెహోవాకు పస్కా పండుగ. ఆ నెల 15వ దినము పండుగ జరుగును. 7 దినములు పొంగని భక్ష్యములనే తినవలెను. మొదటి దినము పరిశుద్ధ సంఘము కూడవలెను. అయితే అందులో మీరు జీవనోపాధి పని ఏమీ చేయకూడదు. అయితే యెహోవాకు దహన బలిగా మీరు 2 కోడెదూడలను, 1 పొట్టేలును, ఏడాది వగు 7 మగ గొర్రె పిల్లలను
ఏమేమి అర్పణలోకి వస్తున్నాయి అనేది చూసాం. గోవులు, 2 గొర్రెలు, 3 పొట్టేళ్ళు, 4 గువ్వలు లేదా పావురాలు, 5వది కోడె, దూడలు. ఎన్నో ఉన్నాయి అర్పించవలసినటువంటి అర్పణకు సంబంధించి. దేవుని సమ్ముఖానికి బలులుగా తీసుకురావలసినటువంటి సంగతులు ఎన్నో ఉన్నాయి. అయితే సమస్య ఏంటంటే, యెరూషలేములో కట్టబడినటువంటి ఈ దేవాలయము అందరికీ సమీపముగా లేదు. అందరికీ సమీపముగా లేదా దగ్గరగా లేదు. ఎక్కడో అక్కడ స్థిరపడిపోయారు. అందుట్లో ప్రత్యేకించి యోధా గోత్రానికి దగ్గరగా ఉంటుంది యెరూషలేం. యోధా గోత్రానికి, బెన్యామీను గోత్రమునకు దగ్గరగా ఉంటుంది యెరూషలేం. మిగిలినటువంటి దాను, నఫ్తాలి అని చెప్పబడుతున్నటువంటి గోత్రాలకు చాలా భారమైనటువంటి దూరం ఉంటుంది. మిగిలిన ఉత్తర రాజ్యానికి సంబంధించి బహు దూరంగా ఉంటుంది ఈ దేవాలయం. చాలా దూరంగా ఉంటుంది. కాబట్టి దగ్గరగా ఉన్నటువంటి యోధా గోత్రం కానీ బెన్యామీను గోత్రం కానీ బలులు ఏదన్నా పట్టుకొని వెళ్ళాలంటే తమతో పాటు గోవులనో, మేకలనో, గొర్రెలనో, గువ్వలనో ఏదో ఒకటి పట్టుకొని పోయేవారు. కానీ బహుదూరం నుంచి వస్తున్నటువంటి వీళ్ళ సంగతి ఏంటి? బహుదూరం నుంచి వస్తున్నటువంటి వీళ్ళ సంగతి ఏంటంటే, పరమ తండ్రి ఏమని ఆజ్ఞాపించాడు చదువుతాం. నిర్గమకాండము 30వ అధ్యాయము 11వ వచనంలాగా రాయబడి ఉంది. బహుదూరము నుంచి వస్తున్నటువంటి వారి కోసం లేదా బలులు అర్పించడం ఒకటి, రెండవది ట్యాక్స్ కట్టడం అనేది ఒకటి ఉంది. నియమం, ట్యాక్స్ కట్టాలి వాళ్ళు. నిర్గమకాండం 30వ అధ్యాయం 11వ వచనం చదివితే ఆ సంగతులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. చదువుదాం. నిర్గమకాండము 30వ అధ్యాయం 11వ వచనం నుంచి. మరియు యెహోవా మోషేతో ఎట్లనెను, నీవు ఇశ్రాయేలును లెక్కించవలెను. వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు తన ప్రాణ పరిక్రయ ధనము. ఏం ట్యాక్స్ అండి అది? ప్రాణ పరిక్రయ ఏంటో తెలుసు? అది నువ్వు బతుకున్నావు కాబట్టి కట్టాలని అన్నాడు. అట్లా కూడా ట్యాక్స్ కడతారా? వేసాడు. ఇశ్రాయేల్లో పుట్టినటువంటి ప్రతి వాడికి ప్రాణ పరిక్రయ ధనము కట్టాలి. ఎంత కట్టాలా? 1/2 షేకెల్ కట్టాలి. 1/2 షేకెల్. బతుకున్నాం దానికి. ఏ వయసు వాడు కట్టాలా? 20 సంవత్సరాలు పైన ఉన్నటువంటి వాడు అందరు కట్టాలి. ఎంతకాలం కట్టాలా? బ్రతికినంతకాలం కట్టాలి. నేను ధనవంతుడిని, కొద్దిగా ఎక్కువ నా దగ్గర షెకెల్ తీసుకోండి. చిచి, నేను పేదవాడిని, నేను అంత 1/2 షేకెల్ కట్టలేను. కానీ 1/4 షేకెలు 2 రోజులు పని చేస్తే వచ్చే డబ్బు. ఆ రోజుల్లో 2 రోజులు కష్టపడితే పని చేసిన వాడికి కట్టే డబ్బు షేకెల్. 1 షేకెల్ ఇచ్చేవారు అనమాట. 2 రోజులు కష్టపడాలి. కాబట్టి ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ప్రతివాడు కూడా నేను బ్రతుకుతున్నందుకు ట్యాక్స్ కట్టాలా. ఎంత కట్టాలని చెప్తున్నాడు, చదువుతాం చూడండి. 15వ వచనంలో 15, అది మీ ప్రాణమునకు పరిక్రయధనముగా నుండినట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు 1/2 షేకెల్ 1/2 తులము కంటే ఎక్కువ పర్లేదులే ఉంచేసేయండి, ఒప్పుకోదు రూల్. పేదోడైతే తక్కువ, అయ్యా మా సంగతి, నువ్వు ఎక్కడైనా పాటుపాడు, సంవత్సరానికి వచ్చేసరికి ట్యాక్స్ కట్టాలి. ఎంత కట్టాలా? 1/2 తులం కట్టాలి. కాబట్టి ఇలాగ బలులు అర్పించటము, వారికి బలులు అర్పించటం ఒకటి, వారికి సంబంధించినటువంటి క్రయధనము కట్టడం అనే ఒకటి, ఇవన్నీ ఉండేవన్నమాట ఇశ్రాయేల్ జీవితాల్లో. బలులు అర్పించటము, క్రయధనము కట్టటము.
వీటన్నిటిని చేయటానికి యెరూషలేముకి వెళ్ళాలి. ఎక్కడంటే అక్కడ కట్టడానికి కుదరదు. బలులు అర్పించాలన్నా యెరూషలేము యొక్క దేవాలయం దగ్గరే బలులు అర్పించాలి. ట్యాక్స్ కట్టాలన్నా ప్రతి సంవత్సరం అతను వచ్చి ట్యాక్స్ కట్టి వెళ్ళాలి. దూర ప్రాంతంలో నుంచి వచ్చేవాడు గోవుల్ని ఎలాగ తెస్తాడు, గొర్రెల్ని ఎలాగ తెస్తాడు, తనతో పాటు నడిపించుకొని వచ్చే పరిస్థితి ఉండదు. కొన్ని మార్లు వాని పరిస్థితి ఏంటి? అయ్యా మీరు దగ్గరగా ఉన్నారు కాబట్టి గోవునంటే గోవుని తెస్తారు, గొర్రెనంటే గొర్రెని తెస్తారు, ఇంకేదనంటే ఇంకేదని తెస్తారు. కానీ ఎక్కడో 12 గోత్రాల్లో ఎక్కడో ఉన్నటువంటి మా సంగతి ఏందని వారు అడగక మునిపే పరమ తండ్రి ఒక మార్గాన్ని చూపించాడంట. ఆ మార్గం ఏమిటంటే ద్వితీయోపదేశకాండం. దూర ప్రాంతము నుంచి వచ్చేవాని కొరకు చూపించబడినటువంటి మార్గం ఇది. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయంలో 23వ వచనం నుంచి చదువుతాం. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుతాం. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో కానీ, నీ ద్రాక్షరసంలో కానీ, నీ నూనెలో కానీ 10వ వంతును, నీ పశువులలో కానీ, గొర్రె మేకలలో కానీ తొలుచులు వాటిని తినవలెను. పంటలో తొలి భాగము, జంతువుల్లో తొలిచూలు, వీటిని తినాలంట, తీసుకురావాలంట, దేవుని సమ్ముఖానికి తీసుకురావాలి. అయితే ఇప్పుడు సంగతి చెప్తున్నాడు 24వ వచనం. మార్గము దీర్ఘముగా, దూరంగా, సమీపించలేనంత డిస్టెన్స్లో వారు ఉంటే యెరూషలేము దేవాలయానికి, అయ్యా మేమంటే రాగలుగుతాం కానీ మాతో పాటు ఈ పశు సంపద, మేము మొక్కుకున్నవి, లేదంటే మేము అర్పించవలసినవి, శుద్ధీకరణ ఆచార సంబంధమైనటువంటి కొన్నిసార్లు ఏం చేసేవారంటే కుష్ఠరోగం వచ్చిన వాడు కూడా బలులు అర్పించాలా. కాబట్టి వీటన్నిటిని ఎక్కడో దూరం నుంచి మేము ఎలాగ తీసుకురాగలమనే మాట మాట్లాడటానికి ముందే పరమ తండ్రి ఎలాగని కోరుతున్నాడు అంటే, ఏమని కోరుతున్నాడు? మార్గము దీర్ఘముగా ఉన్నందున, అనగా యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలము మిక్కిలి దూరముగా ఉన్నందున నువ్వు వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించున్నప్పుడు వాటిని దేనికి మార్చాలా? వెండి అయితే పాకెట్లోకి వస్తుంది, జంతువు ఎక్కడికి వస్తుంది? ఒక జంతువుని ఒక 10 కిలోమీటర్లు తీసుకెళ్ళండి చూద్దాం. దానికి ఆహారం కావాలా, దానికి నీరు కావాలా, దానితో పాటు అది ఎక్కడ ఆగితే అక్కడ ఆగాల. ఈ ప్రయాస ఎక్కడో దూర ప్రాంతం నుంచి యెరూషలేముకు రావాలా, బలులు పట్టుకొని రావాలా. బలులు పట్టుకొని రావాలన్నప్పుడు దాన్ని పట్టుకు రావటం అసాధ్యమని దేవుడు ఎరిగి దేవుడు ఏమన్నాడంటే, దాటిని వెండికి మార్చి నీ పాకెట్లోకి వచ్చేస్తుంది, నువ్వు పట్టుకోవటానికి తేలిగ్గా ఉంటుంది, నువ్వు మోసుకొని వెళ్ళటానికి సులువుగా ఉంటుంది. మార్చేయి. రూల్స్ ఉన్నాయి. ఎక్కడ మార్చాలా చదువుతాం. చేత పట్టుకొని, ఆ వెండిని చేత పట్టుకొని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి నువ్వు కోరు దేనికైనాను, ఎద్దు కావాలా నీకు, నీ మొక్కుబడి ఏంటి, దానికి ఏం కావాలనేది ఆలోచన చేసుకోవాలి. నువ్వు దేనికి ఏ బలి అర్పించడానికి వస్తున్నావు, ఆ బలికి ఏమి కోరాడు దేవుడు అనేది ఆలోచన చేసుకోవాలి. నీకు ఎద్దు కావాలా, నీవు అర్పించే బలికి ఎద్దునికి, గొర్రె కావాలంటే గొర్రెకి, ద్రాక్షరసం కావాలంటే ద్రాక్షరసమునకు, మద్యము కావాలంటే మద్యమునకు, నీవు కోరు దానికి ఆ వెండిని ఇచ్చి అక్కడ అది ఈ మార్చాలా, బలి అర్పించాలా. బలి జంతువును మోసుకొని పోవటం కష్టం.
ఏం మోసుకొని పోవటానికి అవకాశం ఇచ్చాడు? వెండిని పట్టుకొని పోవటానికి అవకాశం ఇచ్చాడు. ఈ వెండి ఎక్కడ మార్చాలా? నేను కోరిన స్థలానికి వెళ్ళి అక్కడ మార్చాలా. అలాగూ మార్చబడటం కోసము దేవాలయం యొక్క ప్రాంగణంలో నియమించబడ్డాయి రోకలు మార్చటము, పశువుల అమ్మకము నియమించబడ్డాయి. యోహాను సువార్త సంగతులు ఎరక్కోకుండా ఉంటే ఎలా? ఎరగాల్సిన సంగతులు ఎరగాల. సంగతులు ఎరగకపోతే మౌనం వహించాలి. మనం అనుకున్న భావంలో ఉండదు గ్రంథం. అక్షరార్థంగా తీసుకుంటే ప్రతిదీ నేరం, దోషంలా కనబడుతుంది. చదువుతాం గ్రంథంలో యోహాను సువార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయము 13వ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. యూదుల పస్కా పండుగ సమీపించినప్పుడు యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో, ఎక్కడ దేవాలయంలో, అక్కడికి ఎందుకు ఎడ్లు వచ్చినాయి, అక్కడికి ఎందుకు గొర్రెలు వచ్చినాయి, అక్కడికి ఎందుకు రోకలు మార్చేవారు వచ్చారు? ఎందుకు వచ్చారంటే నియమం మార్చుకోవలసినటువంటి ఆజ్ఞ ఒకటి ఉంది కాబట్టి దానికోసం తీసుకొచ్చి పెట్టారు. రోకలు మార్చేవాడు అక్కడ ఉంటాడు, పశువులు అమ్మేవాడు అక్కడ ఉంటాడు, ఇంకేదైనా ఎడ్లు లేదంటే మారకం చేయాల్సినటువంటివన్నీ ఆ స్థలంలో ఉంటాయి. దేవుని ఆజ్ఞను అనుసరించి మార్చుకోవటానికి కోసం, మార్పు కోసం, మారకం కోసం నియమించబడినటువంటి స్థలాల్లో అవి ఉంటాయి. సమస్య ఏంటంటేనో ప్రభువైన యేసు ఆ రోజున ఆ స్థలానికి వచ్చేసరికే మొత్తం ఉన్నాయంట. పశువులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, రోకలు మార్చేవాడు ఉన్నాడు. రోకలు మార్చడం అంటే ఏంది? నువ్వు ఏదంటే అది పట్టుకొని వచ్చి దేవాలయంలో అర్పిస్తానంటే కుదరదు. ప్రత్యేకమైనటువంటి ధనము దేవాలయంలో అర్పించబడాలి. అది షేకేలే అయి ఉండాలి. భారతదేశంలోకి వచ్చి డాలర్ ఎత్తనంటే ఎవడు తీసుకోడు. నీ డాలర్ ఎక్కువై ఉండొచ్చు. లేకపోతే అమెరికాకు పోయి నేను రూపీస్ ఇస్తానంటే తీసుకోడు ఎవడు. అక్కడ వినియోగంలో ప్రభుత్వం చేత నియమించబడినటువంటి ధనం ఏదో అదే కావాలి. దేవాలయంలోనికి వచ్చినటువంటి మనుషుడు దేవాలయానికి సంబంధించినటువంటి రూపములోనికి దాన్ని మార్చాల. రోకలు మార్చడం అంటే మనీ చేంజింగ్ అన్నమాట. డాలర్ని రూపాయిలోకి, రూపాయిని డాలర్లోకి. మత్తయి సువార్త. దానికోసం దేవాలయంలో నియమించబడ్డారు వీళ్ళందరూ. దేవాలయం యొక్క పరిగణలో నియమించబడ్డారు. పశువులు మార్చుకోవాలా, వెండిని తీసుకొస్తారు, పశువు కొనుక్కొని పోవాలా. లేదంటే తాము ఉంటున్నటువంటి స్థలంలో ఏ ధనం అయితే ఉందో ఆ ధనాన్ని తీసుకొచ్చి దేవాలయానికి ఏ ధనం పనికి వస్తుందో ఆ ధనంలోనికి మార్చాలి. అది మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనంలాగా రాయబడి ఉంటుంది. 24వ వచనంలో, 17వ అధ్యాయం 24వ వచనంలో, వారు కపెర్నహూముకు వచ్చినప్పుడు అరషెకేలు అను పన్ను వసూలు చేయువారు పేతురు నొద్దకు వచ్చి, మీ బాధకుడు ట్యాక్స్ కడతాడా కట్టడా? షెకేలు ఇది ఎక్కడి నుంచి వచ్చిన ట్యాక్స్? ఇది నిర్గమకాండలో మనం చూసి వచ్చాం. నువ్వు బ్రతుకుతున్నందుకు కట్టాలి ట్యాక్స్. కాబట్టి ఏం అడుగుతున్నాడు? షెకేలే. దేనారం పనిచేయదు. నేను దేనారం కడతా, నీ దేనారం ఇక్కడ పనిచేయదు, షెకేలు కావాలా. కాబట్టి ఎక్కడెక్కడి నుంచో, విదేశీ నుంచి వచ్చినా, స్వదేశం నుంచి వచ్చినా, తన దగ్గర ఏది ఉంటే ఆ సొమ్ము తీసుకొచ్చి దేవాలయంలో పెట్టేస్తానంటే కుదరదు. మార్చబడాలి అది రోకలు దేవాలయానికి అనువైనటువంటి రూపంలో. అందుకోసము దేవాలయంలో రోకలు మార్చేవారు ఉండేవారు. పశువులు అమ్మేవారు ఒక ప్రక్క, రోకలు మార్చేవారు ఒక ప్రక్క. తప్పు కాదు అది. తప్పు అయినట్టుగా ప్రభువైన యేసు ఎందుకు గద్దించాడు అంటే, పశువు యొక్క విలువ వారు తెచ్చిన ఎండుకి 2 రావాల్సి వస్తే 1 ఇచ్చేవాడు.
ఒక్కటే ఇచ్చేవాడు. ఇంత వెండి తీసుకొచ్చాడు. అయ్యా, మేము పలానా దూర ప్రాంతం నుంచి వచ్చాం, నా దేవునికి బలి అర్పించాలని వచ్చాం, కాబట్టి ఈ వెండి తీసుకొని నాకు 2 పశువులు ఇవ్వండి అంటే, అక్కడ అమ్మే అమ్మకదారులు, అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, అక్కడ ఉన్నటువంటి దేవాలయ అధిపతులు అందరూ కొమ్మక్కయి, 2 వచ్చినా ఒకటే, 2 వచ్చినా ఒకటే. వాళ్ళు తెచ్చిన వెండికి 2 వస్తాయండి, వద్దు ఒకటి. డబ్బు మార్చాలా, డబ్బు మార్చేటప్పుడు వారు తీసుకొచ్చి మరొక ఫామ్లోకి మార్చాలంటే కమిషన్, ఓవర్ ఛార్జింగ్ జరుగుతుంది. ఓవర్ ఛార్జింగ్ అంటే మీకు తెలుసు, బ్యాంకులో నుంచి ఏటీఎంలోకి వచ్చి ఈ రోజుల్లో ఫోన్పే ద్వారా డబ్బులు ఇవ్వాలంటే 100కి ఎంత కమిషను ఫోన్పేలో, మీకు తెలియదు అనుకుంటా బిజినెస్, తెలుసా అన్న? 100కి మినిమం ఒక 10 రూపాయలు తీసుకుంటారు. 1000కి 20, 1000కి 200 తీసుకున్నాను ఏమనాలా? ఇది ఓవర్ ఛార్జ్. పశువులేమో ఇచ్చిన వెండికి సమానంగా ఇవ్వట్లేదు, డబ్బులేమో ఇచ్చినటువంటి డబ్బుకి సమానమైనటువంటి డబ్బు ఇవ్వకుండా బిజినెస్ మార్చేసేసారు. లాభమును ఆర్జించి జరిగిస్తున్నటువంటి కార్యక్రమం అయింది అది. దేవాలయంలోనికి వస్తున్నటువంటి వారికి భారం అనిపిస్తుంది. అరే, భక్తితో విశ్వాసంతో నా దేవుని సమీపించి బళ్ళు అర్పించుకోవాలనుకుని నేను వస్తుంటే ఇక్కడికి వచ్చి చూస్తే, అమ్మో, నేను ఎంత వెండి సంపాదిస్తే సరిపోద్ది ఇప్పుడు ఈ బలికి అనుకునేలాగుంది. చోర క్రియలు మొదలైనవి. దేవుని యొక్క ఉద్దేశంలో అవి పెట్టింది ఒక తలంపు కోసము, అవి నడిపించబడుతుంది ప్రధాన యాజకులు ఆలయ అధిపతులతో కలిపి చోర క్రియలుగా మార్చబడ్డాయి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. దోపిడి జరుగుతుందన్నమాట. దేవుని ప్రజలకు తమ వంతుగా సహకరించాలి, లేదంటే వారి యొక్క బలి అర్పణకు మా వంతుగా ఏదైతే ఒక భావనతో వస్తారో వారికి కావలసినవి మేము ఇవ్వాలనే భావన పోయి వ్యాపారం మొదలైంది. దేవుని ప్రజలకు ఇవ్వాల్సినవి అవి. వారు వెండి తీసుకొని వస్తారు, పశువులు ఇవ్వాలా, డబ్బులు తీసుకొని వస్తారు, మరొక రూపంలోనికి మార్చేవాళ్ళ. కానీ చోరక్రియలు మొదలైంది, దొంగతనం మొదలైంది, ప్రజలను దోచుకోవటం మొదలైంది, ప్రజలకు భారం అవటం మొదలైంది. దేవాలయానికి వెళ్ళాలంటే, అమ్మో ఇప్పుడు వెళ్తే మన దగ్గర ఉన్నటువంటి వెండి చాలదేమో అనే భావనతో ప్రజల మనసులో కఠినంగా ఆ రోజున ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ రోజున ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో ఎలాగని రాయబడి ఉంటుంది. ఇది ఇప్పుడు జరిగిన సంగతి కాదు, ముందు నుంచే జరుగుతుంది అన్నమాట, దోచుకోవటం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో ఎలాగని రాయబడి ఉంటూ చదువుతాం. 7వ అధ్యాయంలో దేవాలయం దగ్గర నిలబడినటువంటి ప్రజలు అనమాట. మొదటి వచ్చిన చదివి కిందకు వచ్చేద్దాం. 7వ అధ్యాయం మొదటి వచ్చిన. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నువ్వు యెహోవా మందిర ద్వారమున, కాబట్టి మందిర ద్వారంలో నిలబడి ఉన్నటువంటి ప్రజలు అన్నమాట. మందిర ద్వారంలో నిలబడి ఉండాలి. మందిర ద్వారంలో నిలబడి ఉంటే ఈ మందిర ద్వారం దగ్గరికి ప్రజలు వచ్చేవారు అన్నమాట. బలులు అర్పించడం కోసం వచ్చేవాళ్ళు. వచ్చేవాడు ఏమనే భావంతో వచ్చేవాళ్ళంటే, యెహోవా ఆలయం ఇది, యెహోవా ఆలయం ఇది అని యాజకులు అధిపతులు, అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుడు మంచి స్ట్రాంగ్గా, ఇది యెహోవా ఆలయం, బళ్ళు అర్పించాల. ఏం బలి తెచ్చుకోండి, అక్కడ తెచ్చుకోండి. తీసుకొచ్చేవారు. వచ్చిన ప్రజలకి వెండికి జంతువులు అమ్మటం కోసం నియమించబడిన స్థలాలను చూపించేవారు. తెచ్చుకోండి. అక్కడికి పోతేనేమో ఎండికి సరిపడినటువంటి జంతువులు. ఇట్లా 9వ వచనంలాగా రాయబడి ఉంది. 9వ వచనంలో ఇదేమి, ఇది జార చోర క్రియలు, దొంగ దోచుకోవటం అన్నమాట. దోచుకునే క్రియలు. ప్రజలు భక్తితో విశ్వాసంతో ఆ స్థలానికి వస్తే ఓవర్ ట్యాక్స్ వేసి అధిక లాభాన్ని చూసుకొని భరించలేని భారంతో
నడిపిస్తుంటే ఇది ఎవరికి తెలియదుగా, అంతరంగాన్ని చూసి క్రీస్తు ప్రభుకు తెలుసు. వెండి తీసుకొస్తారు, రోకలు తీసుకొస్తారు, ప్రజలకి ఇవ్వవలసిన దాంట్లో లోపం జరుగుతుంది. పరితపించిపోయాడు, తట్టుకోలేకపోయాడు, తీసి గెరాటేసి పడేసేసాడు. అక్కడి నుంచి వచ్చింది మూలం. అది సంగతి అన్నమాట. నేడు దేవాలయం ఏంటి? సహోదరులు తెలిసి తెలియక, తమ జ్ఞానం యొక్క పరిధేంటో ఆలోచించేయక, సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు విభిన్నమైనటువంటి కోణంలో మనుషులకు చేరేసేసారు. ప్రతి వారు మమ్మల్ని అడగటం, ఏంటి మళ్ళీ ఇదేంటి? నేడు దేవాలయం ఏంటి? భౌతికమైనటువంటి కట్టడము దేవాలయం కాదు. చర్చ్ బిల్డింగ్ అది, భవనం మాత్రమే అది. చదువుతాం గ్రంథంలో ఇలాగ రాయబడి ఉంటుంది. నేడు దేవాలయం ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. 3వ అధ్యాయము 16వ వచనంలో, నేడు దేవాలయం ఏంటి? భౌతికమైన కట్టడం దేవాలయం అనబడదు. భౌతికమైనటువంటి కట్టడము దేవుని యొక్క దేవాలయం అనబడుతున్నటువంటి సంఘమునకు సౌకర్యం కోసం ఏర్పాటు చేయబడిందే ఈ భౌతికమైన కట్టడం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలాగా రాయబడి ఉంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. ఎవరు దేవుని యొక్క ఆలయము? మీరు పిలువబడినటువంటి ప్రజలు దేవుని యొక్క ఆలయం. దేవుని యొక్క ఆలయం ఏమిటంటే ప్రజలు, భౌతికమైనటువంటి కట్టడం కాదు దేవుని యొక్క ఆలయం. ఇప్పటికైనా మనకు ఆ సంగతులు అర్థమవుతున్నాయా లేదా? ఎవరు దేవాలయం ఏంటి? ఈరోజు యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయం అంటే దేవాలయం ఇదే దేవాలయము. దేవాలయం అనగా పిలువబడినటువంటి ప్రజలు దేవుని యొక్క ఆలయం. మరొకసారి చదువుతామనే 3వ అధ్యాయం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. స్పష్టమైనటువంటి వివరణ. చేతులతో కట్టబడుతున్నటువంటి భవనం కాదు దేవాలయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. ఎఫెసీ 2వ అధ్యాయం 20వ వచనంలో, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా, చదువుతాం, అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధపరచబడిన దేవాలయ మగునట్లు. ఎవరు? ప్రతి కట్టడము బాప్తిసం పొంది క్రీస్తులోనికి చేర్చబడినటువంటి వారు, సంఘంలోనికి చేర్చబడినటువంటి ప్రతివారు ఆత్మ సంబంధమైన దేవాలయంలో ఒక అమరికలో చేర్చబడ్డారు. భౌతిక సంబంధమైనటువంటి కట్టడము దేవాలయం కాదు. నేడు ఆ స్థలానికి అసలు విలువ లేదు. ఎప్పుడైతే క్రొత్త నిబంధన స్థాపించబడిందో, ప్రభువైన యేసు మూలరాయిగా ఉన్నాడో, అపోస్తులు ప్రవక్తలు దానిలో అమర్చబడ్డారో, దాని మీద మనం బాప్తిసం పొందుతున్నటువంటి మనము మరొక రాయిలాగా ఆత్మ సంబంధమైన రాయిది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, మీరొక రాయి, నేనొక రాయి, దేవుని యొక్క దేవాలయంలో ఒక రాయి ఉన్నాం మనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము
పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం లాగా రాయబడి ఉంటుంది. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళయ్యుండి. సొలొమోను చెక్కిన రాళ్ళు కాదు, క్రీస్తు ప్రభు చెక్కిన రాళ్ళు. జీవం లేనటువంటి రాళ్ళు కాదు ఇవి, జీవము కలిగినటువంటి ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ళ వలె, సజీవమైన రాళ్ళు, జీవం కలిగిన రాళ్ళు. అందువల్ల ఈరోజు దేవాలయం ఏంటి? భౌతికమైన కట్టడమా? దయతో ఆలోచించేయండి. దేవాలయము లేదా ఆ రోజునటువంటి పరిస్థితులు ఎలాగుండేయంటే, ఆరాధన చేసేవాళ్ళు క్రీస్తు ప్రభు నందు రక్షించబడినటువంటి ప్రజలు. పితరుల కాలంలో ఎలాగైతే ఆరాధన చేయటానికి ఒక నిర్దిష్టమైనటువంటి స్థలం లేదో, పితరుల కాలంలో ఎలాగైతే నిర్దిష్టమైనటువంటి స్థలం లేదో, క్రీస్తు ప్రభు నందు చేర్చబడిన తర్వాత నిర్దిష్టమైనటువంటి స్థలము లేదు. ఇంట్లో ఆరాధన చేశారంట. సంఘము ఇంట్లో కూర్చునేది. రోమీలు రాసిన పత్రికలో సంఘము ఇంట్లో కూర్చొని ఆరాధన చేసేది. ఎందుకంటే ఒక నిర్దిష్టమైన స్థలం ఇదే ఉండాలని దేవుడు ఆజ్ఞాపించాల. పితరుల కాలం వల్లే ఇంట్లో కూర్చొని ఆరాధన చేసేవారంట. రోమీలు రాసిన పత్రిక 16వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం ఈ సంగతులు చదువుతాం. రోమీలు రాసిన పత్రిక 16వ అధ్యాయము 4వ వచనం నుంచి చదివితే రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘము, ఇంటిలో సంఘము కూడుకునేది, ఇంట్లో సంఘం కూడుకునేది. ఒక నిర్దిష్టమైన స్థలం లేనప్పుడు ఇంట్లో కూర్చునేవారు ఆదిమ సంఘాలు. ఈ రోజున పరమ తండ్రి మనల్ని కనికరించి స్థలం ఒకటి ఇచ్చాడు. ఇందుట్లోనే చేయాలనేది ఒక నిర్దిష్టమైనటువంటి స్థలం కాదు. అదేవిధంగా ఫిలోమోను రాసిన పత్రికలో సంఘము ఇంటిలో కూర్చొని కార్యక్రమాలు జరిగించేవి. ఫిలోమోను పత్రిక మొదటి వచ్చిన నుంచి చదువుదాం. ఫిలోమోను పత్రిక మొదటి వచ్చిన నుంచి చదివితే 2వ వచనం లాగా రాయబడి ఉంది. మన సహోదరి అయిన అప్పియాకును తోటి యోధుడైన అర్కిప్పునకును నీ ఇంట ఉన్న సంఘమునకును. రోమా 16:4, ఫిలోమోను 1వ అధ్యాయము 2వ వచనంలో. కాబట్టి ఇంట ఉన్నప్పుడు ఇంట్లో మనుషులు సంచరిస్తుంటారు, ఇంట్లో మనుషులు తమ జీవనం కొనసాగిస్తుంటారు. ఇంటి వాతావరణం ఎలాగుంటుందనే సంగతి ఆలోచించేలా, సంఘము కూడుకోవటానికి అనువైనటువంటి స్థలంగా ఆ సమయానికి అది మార్చబడుతుందా లేదా అనేది ఆలోచించేసి, ప్రత్యేకించి ఈ అకుల ప్రిస్కిల అనేటువంటి వారు తమ ఎక్కడ కూడుకుంటే ఎక్కడ ఉంటే ఆ ఇల్లు సంఘం కూడుకోవటానికి స్థలంగా మార్చబడేది. వారు మార్చబడినటువంటి స్థలంలో అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 1వ వచనంలో అకుల ప్రిస్కిల అనేటువంటి వారు తాము ఎక్కడ కూడుకుంటే అక్కడ, అంటే వారు ఏ ఊరు వెళ్తే ఆ ఊరు, ఏ దేశానికి వెళ్తే ఆ దేశం, ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం, తమ ఇంటిలో ఎప్పుడు ఒక స్థానిక సంఘాన్ని రూపుదిద్దేవారు. వారి ఇంటిలో సంఘం కూర్చుంటుందని రోమా 16:5 మనం చదివినప్పుడు వారు ఎక్కడున్నారు, వారు ఏం చేసేవారై ఉన్నారు, తమ ఇంటిలో ఏం పని జరిగేది చదువుతాం గ్రంథంలో. పని చేసుకుంటూ ఆ పనివాడు తన ఇంటిలో ఒక పని చేసుకున్నాడంట. దేవుని పనితో పాటు, దేవుని యొక్క పనితో పాటు దేవుని పనివాడు పని చేసుకుంటూ బ్రతికారంట. 8వ అధ్యాయము మనం మొదటి నుంచి చదువుతాం. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి
పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుడిని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి వద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు కూడా డేరాలు కుట్టేవాడు. తమ ఇంటిలో డేరాలు తయారు చేసేవాళ్ళు. తమ ఇంటిలో సంఘం కూడుకునేది. ఆ ఇంట్లో డేరాలు తయారు చేసుకునేవారు. ఆ ఇంట్లోనే సంఘం కూడుకునేది. ఆ ఇంట్లోనే సంఘ కార్యక్రమాలు జరిగించడానికి అన్ని కార్యక్రమాలు జరిగించబడతా ఉండేవి. కారణం ఏమంటే ఈనాడున సంఘము కూడుకోవటానికి ఒక అనువైనటువంటి స్థలమా కాదా అనే భావనతోనే చూడాలి, కానీ ఇది దేవాలయం కాదు, ఇది అపవిత్రపరచబడదు. ఈ దేవాలయాన్ని ఎవడు అపవిత్రపరుస్తాడు? ఆ రోజునటువంటి దేవాలయంలో అన్యుడు ఎవడన్నా ప్రవేశిస్తే అపవిత్రపరచబడింది. ఈ రోజున మనం కూర్చుంటున్నటువంటి ఈ స్థలంలో మనకి ఏదైనా అడ్డం లేకుండా ఆటంకం లేకుండా చూసుకోవాల్సినటువంటి వారమై ఉంటాం. ప్రత్యేకించి చెప్తున్నాను, బైబుల్ కాదన్న పని ఎక్కడా చేయకూడదు, ఎక్కడా చేయకూడదు. ఎక్కడనేది అక్కడనేది. దేవుని గ్రంథం నిషేధించిన ఏ పని అయినా ఎక్కడా చేయకూడదు, ఇక్కడే చేయకూడదు అనేది కాదు. నీ ఇంట్లో చేయకూడదు, నీ సమాజంలో చేయకూడదు, నువ్వు సంచరించే స్థలాల్లో చేయకూడదు. దేవుని ఆజ్ఞ ఇది చేయకూడదు అని ఉంటే. కాబట్టి సంగతులు మీరు గ్రహించాలని ప్రేమతో కోరుకుంటున్నా. అందువల్ల మొదటి నుంచి మనం ఆలోచన చేసిన సంగతి మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా. నేడు దేవాలయం ఏంటి? సొలొమోను కట్టించినటువంటి దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉండేది. ఈ రోజున దేవాలయం అంటే సంఘంగా కూడుకుంటున్నటువంటి మనం. ఆ విషయాలు మనం గ్రహించడానికి మనం అనేకమైన సంగతులు ఆలోచన చేశాం. పితరుల కాలంలో సుమారు 2500 సంవత్సరాలు ఎక్కడ ప్రత్యేకమైన స్థలం అని దేవుడు ఆజ్ఞాపించలా. అనువైన స్థలంలో ప్రార్థన, అనుకూలతను చూసుకునేవారు, బలిపీఠం కట్టేవారు. ఒకటి అరారోతు ప్రాంతంలో కట్టబడినటువంటి బలిపీఠం అయితే, రెండోది కనాను ప్రాంతంలో కట్టబడినటువంటి మరొక స్థలము, మూడవది ఇస్సాకు కడతాడు గెరారు ప్రాంతం అని చెప్పబడుతున్నటువంటి ఫిలిస్తీన్లో. కాబట్టి పితరుల కాలంలో వారి యొక్క అనువైనటువంటి స్థలాన్ని చూసుకొని దేవుని సమీపించేటువంటి వారికి ఎలాగైతే ఉన్నారో, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఒక చట్టం వచ్చింది. నేను కోరుకునే స్థలం ఒకటి ఉంటుంది, ఆ స్థలంలోనికే మీరు తీసుకురావాలని అన్నాడు. ఆ స్థలంలోనికి బలులు అర్పించాలా, ట్యాక్స్ కట్టాలా. బలులు అర్పించటము, ట్యాక్స్ కట్టడం అనే దానికోసం దేవుడు ఏం చేశాడంటే, దేవాలయంలో ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేసి రోకలు మార్చుకోవటానికి, వెండిచ్చి జంతువుల రూపంలోకి తీసుకోవటానికి ఏర్పాట్లు జరిగాయి. దీనిని అధిక లాభము ఆర్జించి ఓవర్ ఛార్జెస్ వేసి ఆరాధన చేయటానికి లేదా అక్కడ వస్తున్నటువంటి జనుల మీద అత్యధికమైనటువంటి భారాన్ని మోపినప్పుడు ప్రభువైన యేసు అంతరంగాన్ని చూసేవాడు కాబట్టి, వారు దోచుకునేతనాన్ని చూశాడు కాబట్టి ఒకడు పడేశాడు. ఉద్దేశం ఏంటి? ఎక్కడో దూరం నుంచి వచ్చేటువంటి ప్రజలకు తమ బలికి సంబంధించినటువంటి వాటిని అనువైనటువంటి రేటుకి ఇవ్వాలి. దొంగ గుహగా మార్చారు, దోచుకుంటున్నారు డబ్బు. ఆ పరిస్థితి నుంచి పుట్టింది అక్కడ ఆ విషయం. కాబట్టి దూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి మనుషుల కొరకు ఏర్పాటు చేసినటువంటి దానిని వేరే రూపంలోకి మార్చేసేసారు. నేడు అసలు స్థలానికి సంబంధం లేనటువంటి విశ్వాసం. క్రీస్తు ప్రభు నందు కట్టబడితే స్థలానికి సంబంధం లేని విశ్వాసం. సజీవమైనటువంటి రాళ్ళు మనం దేవాలయం. ఇది అపవిత్రపరచబడే దేవాలయం కాదు. కాబట్టి దయతో ఎవరికైనా సందేహాలు ఉంటే అడగండి. కాబట్టి ఆ దిశగా మనం ఆలోచన చేస్తూ విషయాన్ని సమగ్రంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. పైన చూసి గ్రంథంలో చెప్తాడనమాట, మేకపోతు అని ఉంటుంది. ఆ మేకపోతు దానియేలు గ్రంథంలో ఏంటా మేకపోతు అనేది చూడకోకుండా మేకపోతు అంటే కుదరదు. గ్రీకులు రాజు మేకపోతు,
ఒక విషయానికి ఒక అర్థం ఉంటుంది గ్రంథంలో, దాని వెనకాల ఒక విషయం ఉంటుంది, దాగి ఉంటుంది. దాన్ని పరిశీలన చేస్తూ మనం సత్యాన్ని అనుసరిస్తూ ఒక కుటుంబంగా ఒక్క కుటుంబంలో ఉన్న వ్యక్తుల మధ్య బాంధవ్యం ఎలాగ ఉంటుందో అలా పెనవేసుకొని బ్రతకటం అనేది అవసరమై ఉంటుంది. అలాగ బ్రతుకుతున్నాం, అలాగనే బ్రతకాలని దేవుడు కోరుకున్నటువంటి మార్గంలో మనం అందరం అభివృద్ధి చెందాలని మీ ప్రేమతో మనం చేస్తూ ముగించేస్తున్నాం.